ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు 95% పనులు పూర్తయిన పర్యావరణ అనుమతులు, న్యాయపర వివాదాలతో చివరి దశలో నిలిచిపోయిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త ఊపిరి వచ్చింది. దీంతో హుస్నాబాద్ ప్రాంత రైతుల సాగునీటి కల సాకారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇంతకీ గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులేంటి? సుప్రీం తీర్పుతో వచ్చిన ఊరటేంటి? ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఎకరాలకు సాగునీరు వస్తుంది? స్టోరీలో చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం. ఏళ్లుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు, సాగునీటి కోసం పోరాడుతున్న గ్రామాలు, బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చాలన్న ఆశ. ఈ ప్రాంత రైతులకు గౌరవెల్లి ప్రాజెక్ట్ అంటే ఓ సాగునీటి పథకం మాత్రమే కాదు, వారి భవిష్యత్తుకు భరోసా. హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ఇప్పటికే దాదాపు 95% పూర్తయ్యాయి. కీలక నిర్మాణ పనులు పూర్తయిన చివరి దశలో పర్యావరణ అనుమతులు, నిర్వాసితుల సమస్యలు, న్యాయపరమైన వివాదాలు ప్రాజెక్టుకు అడ్డంకులుగా మారాయి. పర్యావరణ అనుమతులకు సంబంధించి అభ్యంతరాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, వనశక్తి వ్యవహారం, ఇలా వరుస న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టు పనులపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టు చివరి దశలో నిలిచిపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది, తమ పొలాలకు నీళ్లు ఎప్పుడొస్తాయి అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. 2007 నుంచి 2026 వరకు దల్లా తట్టెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. 2026 ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో ఈరోజు గౌరవెల్లి ప్రాజెక్టు మళ్ళీ పునరుద్ధం కాబోతుంది. ఎలకతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు నీళ్ళు వస్తున్నాయన్న ఆకాంక్షతో ఈరోజు 2007 నుంచి 2026 దాకా గౌరవెల్లి ప్రజలైనా ఈ నియోజకవర్గ ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోయే రోజులు ఈరోజు మీరు అందరు చూసిందే. నాకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, 2 ఎకరాల తరి, 5 ఎకరాల కుష్కి. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి ఈ ప్రాంత రైతులం అందరం చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్టి దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్లో ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసినట్టు తెలిసింది. ఇక్కడ దాని వలన రైతులకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదైతే తోటపల్లి ఉంటే తోటపల్లి నుంచి లిఫ్ట్ చేసి దాన్ని కనుక ఫిలప్ చేస్తే ఈ కాలువలు వచ్చేదాకా వెయిట్ చేయకుండా దాన్ని నింపితే మాత్రం ఇక్కడ నుంచి మన నియోజకవర్గం చివరి ఎక్కడ ఒగలాపూర్ వాగు, ఇక్కడ నుంచి దాదాపు 20, 30, 40 కిలోమీటర్ల వరకు కూడా ఆ వాగు పన్న ఎల్లమ్మ చెరువు వాగు, ఈ తర్వాత ఈ చెర్ల కింద మొత్తం వాటరు లెవెల్ పెరిగి పంటలు, మెట్ట పంటలు కానీ తరి పంటలు కానీ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్ ప్రాంత రూపురేఖలే మారే అవకాశం ఉంది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉంది. అంటే వేలాది మంది రైతులకు సాగునీటి భరోసా, వర్షాలపై ఆధారపడే పరిస్థితికి క్రమంగా చెక్, బీడు భూముల్లో పంటలు, రైతుల ఆదాయంలో పెరుగుదల, ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతం. ఇలా గౌరవెల్లి పూర్తయితే దాని ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాదు, మొత్తం హుస్నాబాద్ ప్రాంతంపైనే ఉండనుంది. తోటపల్లి పంప్ హౌస్ అనేది మొత్తం 3 మోటార్లు ఉంటాయి ఇక్కడ. ఒకటి 32 మెగావాట్ 667 క్యూసెక్స్ డిశ్చార్జ్ అండి. ఈ 3 మోటార్లు 2022లో కమిషనింగ్ అయిపోయి పంపింగ్కి రెడీ ఉన్నాయండి. అప్పటి నుంచి మేము ప్రతి మంత్ 2 times ఆన్ ఆఫ్ చేస్తా చెకింగ్ చేసుకుంటూ వస్తున్నామండి మెయిన్ మోటార్. సో ఇది డిశ్చార్జ్కి రెడీ ఉందండి. రిజర్వాయర్ని నింపడానికి కూడా కంప్లీట్గా 3 మోటార్స్ పంపింగ్కి రెడీ ఉన్నాయండి ఇక్కడ. దీనికి వాటర్ మిడ్ మానేర్ నుంచి వస్తుందండి. మిడ్ మానేర్ నుంచి పంప్ హౌస్ దగ్గరకు వచ్చి సజ్పూల్ దగ్గర ఆగితే ఆ వాటర్ని తీసుకొని మేము లిఫ్ట్ చేసి గౌరవెల్లి రిజర్వాయర్లో పంప్ చేస్తామండి. సో నింపడానికి 3 మోటార్లు అయితే తోటపల్లి పంప్ హౌస్లో రెడీగా ఉన్నాయి.
ఏళ్లుగా గౌరవెల్లి కోసం ఎదురు చూస్తున్న రైతులకిప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కొత్త ఆశలు నింపింది. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ప్రజాపాలన ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితోనే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమమైందని స్థానిక రైతులు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆశ అయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తను గెలవడం వెనువెంటనే మన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా నియమితులైన సందర్భంలో ఈ గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇట్టి భూ నిర్వాసితులకు కూడా సరి అయిన న్యాయం జరగాలని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వారందరికీ తోటి మాట్లాడి ఒప్పందం చేసి భూ నిర్వాసితులకు సరి అయిన నష్టపరిహారం అందించడమే కాకుండా దానికి సంబంధించిన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టులో ప్రత్యేక చొరవ చూపి సుప్రీంకోర్టు ద్వారా ఎన్జిటి కేసును ఉపసంహరించేసి ఈ పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర పోషించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు కొత్త ఆశ. 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తయితే హుస్నాబాద్ రైతుల పొలాలకు సాగునీరు చేరే అవకాశం. ఎన్నో పోరాటాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఇక గౌరవెల్లి గలగల పారే రోజు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.